ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఆ గౌతమ్ ప్లాన్ అంతా చెడగొట్టాడన్నా. అతనుండగా ఆ రాణి మొగుని లేపడం కష్టమనిపిస్తుంది. ఓకే, ఆ ఎస్ఐ గౌతమ్ని ఎలా డైవర్ట్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్విప్పుడు చంపాల్సింది ఆ రాణి మొగుణ్ణి కాదు, వేరే వాణ్ణి. ఎవరినన్నా? హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న ఆ రావణ్ణి. రావణ్ణా? అవును, వాడు అప్రూవర్గా మారాడంటే నిజాలన్నీ బయటకొస్తాయి. అదే జరిగితే నేను జీవితాంతం ఈ జైలు గోడల నుంచి బయటికి రాలేను. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ రావణ్ణి ఫినిష్ చేయి. ఆ తర్వాత ఆ రాణి మొగుణ్ణి లేపేద్దు గాని. అలాగే అన్నా, ఆ రావణ్ణి పైకి పంపించి మీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త. హాస్పిటల్లో పోలీసులు వాడికి సెక్యూరిటీగా ఉన్నారు. ఓకే అన్నా, నేను చూసుకుంటాను. మీరింతగా చెప్పాలా? ఇన్ని రోజులంటే కుదరక రాలేదు. ఇదిగో ఇప్పుడే బయలుదేరతాం. ఉంటానండి. పదండి. అమ్మా ప్రియాంక, ప్లీజ్ తల్లి, వాళ్ళెప్పటినుంచో మరీ అడుగుతున్నారు. ఏదో ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాం. దే ఆర్ వెరీ బిగ్ షాట్స్ ఇన్ ద సిటీ. చాలా మంచి వాళ్ళు కూడా. అయితే అమ్మా ప్రియాంక, మన ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేశారమ్మా. కాదనుకు తల్లి. ఒక్కదానివే ఇంట్లో బాధపడుతూ ఉండడం ఎందుకు? మాతో పాటు వస్తే నీ మూడ్ కూడా చేంజ్ అయినట్టుంటుంది. సరే, వస్తాను. నా బంగారు తల్లి. నేనెంత బతిమాలినా రానంది మీరు 2 ముక్కలు చెప్పేసరికి ఒప్పేసుకుంది. దట్ ఈస్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఎంతైనా మీరు ఒకటేలేండి. నేనేగా పరాయిదాన్ని. అమ్మయ్యా, మొత్తానికి సిస్టర్ ఒప్పుకుంది. చలో రెడీ అవ్వాలి. పదండి పదమ్మా. గౌతమ్ గారు, మీరు ఎంతకాలమని శ్రీధర్కి కాపలా ఉంటారు? ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అసలు ఆ టామ్ గాడి మీద కేసు ఫైల్ చేసి మళ్ళీ కోర్టుకు లాగుదాం. ఆ థాట్ నాకు వచ్చింది. బట్ ప్రూవ్ చేయాలంటే ఎవిడెన్స్ ఉండాలి కదా. ప్రెజెంట్ రావణ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాడు మనకి ఫేవర్గా వాంగ్మూలం ఇస్తే తప్పకుండా టామ్కి శిక్ష పడుతుంది. రావణ్ దగ్గర ముందే కన్ఫెషన్ తీసుకోవాల్సిందిగా. అవును, నేనే నెగ్లెక్ట్ చేశాను. నేను వాడి దగ్గర పక్కా ఎవిడెన్స్ తీసుకుంటాను. తర్వాత నా సైడ్ నుంచి నేను, మీ సైడ్ నుంచి మీరు, ఇద్దరం కలిసి కేసు మూవ్ చేద్దాం. గౌతమ్,
ఏరా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? వీళ్ళతో మాట్లాడద్దు, మనకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదు తాతయ్య, ఒక కేసు విషయం గురించి. కేసే కాదు, ప్రాణాలు పోయే విషయాలైనా సరే ఈ సోమేశ్వరరావు బ్రతుకుండగా వీళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు. నాకు నచ్చని పనులు చేసే ఎవరైనా నాకు నచ్చరు. ఈ విషయం మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు, అర్థమైందా? అయినా నువ్వు ఎందుకులా తయారవుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఈరోజు మీ నాన్న పుట్టినరోజురా, విష్ చేసావా? కనీసం గుర్తైనా ఉందా నీకు? అది వదిలేసి కేసులు అది ఇదంటూ అడ్డమైన వాళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చున్నావు. సర్లే, ఈరోజు మన ఇంటికి చాలా ముఖ్యమైన ఫ్యామిలీ రాబోతుంది. ఆ విషయం గురించి నీకు చెబుదామనుకుంటే అసలు ఉదయం నుంచి నువ్వు ఇంటి పట్టునే లేవు. ఎవరొస్తున్నారు తాతయ్య? వచ్చాక తెలుస్తుంది కదా. వాళ్ళున్నంత వరకు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కుదరదు. నీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకో. కేసులు అవి ఇవి అని చెప్పి కాలు గాలైన పిల్లల తిరక్కో, సరేనా? అలాగే తాతయ్య. వెళ్ళు. ఆగో. నేను చెప్పింది అర్థమైందా? నాకేం చెప్పారు? గౌతమ్ గారికి చెప్పారు కదా. అదే నీకున్న జ్ఞానం. వాడికి చెప్పిన దానిలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది కూడా ఉంది. ఈ ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు రాబోతున్నారని చెప్పాను కదా. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు కానీ పిల్లల నెపంతో నువ్వు కానీ ఏదో అది ఇది అంటూ అటువైపు రాకండి. మీ గురించి ఎవరికైనా చెప్పాలంటేనే చిరాకు. అలా చెప్పుకునే పరిస్థితిని నాకు తీసుకురావద్దు, అది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయే వరకు. అర్థమైందిలేండి, నాకు చెప్పించుకోవడం ఇష్టం ఉండదు. నువ్విప్పుడు చంపాల్సింది ఆ రాణి మొగుణ్ణి కాదు, వేరే వాణ్ణి. ఎవరినన్నా? హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న ఆ రావణ్ణి. రావణ్ణా?